హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ పచ్చిమిర్చి కారం ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. వంకాయతో ఏ కర్రీ చేసినా కూడా సూపర్గా ఉంటుంది కదండి. ఎందుకంటే వంకాయ అనేది మన తెలుగింటి వంట. వంకాయతో చేసే ప్రతి రెసిపీ కూడా కదా. సో దానికి ముందుగా పచ్చిమిరపకాయల కారం రెడీ చేసుకుందామండి. సో నేను ఒక 4 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, 4 వెల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా కారం రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. సరే, ఈ జీలకర్ర అనేది మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి జీలకర్రని కంపల్సరీగా మన వంటల్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా చక్కగా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ముక్కలన్నింటినీ తరిగి పెట్టుకొని నానబెట్టుకుందాం. ఆ తర్వాత గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నానండి. ఈ పప్పులు అనేవి మనం కర్రీ తినేటప్పుడు పంట కింద తగిలినట్లయితే చాలా కమ్మని టేస్ట్ ఇస్తాయండి. సో అలా దూరగా వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుందాము. చాలా చిదిపి వేసుకోవడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా చక్కగా విడిపోయినట్టు బాగుంటాయి. ఇలా దాన్ని దూరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. సో పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ కాబట్టి మనం ప్రతి వంటలో కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటాం కదా. సో ఇలా మనము కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలన్నింటినీ కూడా వాటర్ అంతా కూడా చేతితో ఇట్లా పిండేసుకొని మనం వేసుకుందాం. వంకాయల్లో పుచ్చులు ఉంటాయి కాబట్టి మనము తరుక్కునేటప్పుడే శ్రద్ధగా చూసుకొని వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి. చూసారా, ఆ విధంగా చేతితో కొంచెం పిండినట్టుగా వేసుకుంటే వాటర్ అనేది మనకి ఎక్కువగా రాదనమాట కర్రీలోకి. చూసారా, అలా ఆ విధంగా చిన్నగా దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత చూద్దాము. 1 నిమిషం మగ్గితే సరిపోతుందండి. చూసారా, మగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. అదేవిధంగా మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ కారం కూడా దీంట్లో వేసుకుందాము. వంకాయ కర్రీ అనేది మనము ఎక్కువగా కలపకూడదండి. ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడికిపోయి ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనము దాన్ని కలుపుకోవాలి. సో అలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చూసారా, ఆ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం తర్వాత చూద్దాము. చూసారా, మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. ఈ వంకాయ ఫ్రై అనేది మనకు పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ, లేదా ఏదైనా పప్పు ఆకుకూర పప్పు వేసుకున్నప్పుడు కానీ దానికి మధ్యలో పెట్టుకొని తింటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళలో కూడా ఇది మనము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో వంకాయ పచ్చిమిరపకాయల కారం మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.